నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. కన్య రాశి జాతకులు జూలై మాసంలో 19వ తేదీన గుండె పగిలే ఒక వార్త రాత్రి 8 గంటలు దాటాక వినబోతున్నారు. ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు ప్రయత్నంలో ఉన్న ఒక పని పూర్తి చేస్తారు. స్నేహితుల సాయంతో వ్యాపారంలో లాభం వస్తుంది. మంచి ఫలితం వస్తుంది. కుటుంబ వివాదం పరిష్కారమవుతుంది. మీ సామర్థ్యం చూపించే అవకాశం ఇది. మానసిక ఆందోళన తొలగించుకోవడానికి దైవ దర్శనమే మేలు. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయం సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. వృధా ప్రయాణం ఉంటుంది. ధన వ్యయం తప్పదు. పురోగతి మార్గంలో ముందుకు సాగడానికి అనుకూలం. రాత్రి సమయంలో కొన్ని వార్తలు వినొచ్చు. వ్యాపారంలో కూడా మీ ప్రణాళికలు ఏమైనా నిలిచిపోతే మళ్లీ ప్రారంభం కావచ్చు. మీ బిడ్డను కొత్త కోర్సుల్లో చేర్పించడానికి అనవసరమైన ఖర్చులు చేస్తారు. మీ ఉద్రిక్తత ఇది పెంచుతుంది. మీ ఆరోగ్యం గురించి కూడా చాలా వరకు అనుభూతి ఉంటుంది. మీ కార్యాలయంలోని మహిళా స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ఫైనాన్స్ లేదా పెట్టుబడికి సంబంధించిన నిర్ణయం సానుకూలం. ఎన్నాళ్లుగా ఎదురు చూస్తున్న శుభవార్త అందాక మనసులో శాంతి, ఉపశమనం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదాలు, మార్గదర్శకత్వాన్ని ఖచ్చితంగా అనుసరించండి. మీ జీవితంలో సందేహం వంటి ప్రతికూల విషయాలకు ఈ రోజు స్థానం ఇవ్వద్దు. స్నేహితుడు లేదా బంధువుల విభేదాలు ఈ రోజున పెరగొచ్చు. ఇందు కారణంగా మానసిక ఒత్తిడి ఉంటుంది. వ్యాపార ప్రణాళికలు, పని వ్యవస్థలు రహస్యంగా ఉంచండి. కంప్యూటర్లు, మీడియాలకు సంబంధించిన వ్యాపారంలో కొత్త అవకాశాలున్నాయి. పరిస్థితులు అనుకూలము. ఉద్యోగాల మధ్య పరస్పర సహకారం, సామరస్యం ఉంటుంది. కుటుంబంలో ఆనందం. బంధువులతో సమావేశం కొంత ఒత్తిడి కారణంగా చెదిరిపోవచ్చు. శారీరక సామర్థ్యం తగ్గొచ్చు. కానీ సంతోషంగానే ఉంటుంది. చేస్తున్న పనికి చిన్న సంతోషం ఉంటుంది. బంధువుల ఇంటికి ఈ రోజు వెళ్లొచ్చు. ఇది కాస్తంత ఉపశమనమిస్తుంది. ఈ రోజు కొన్ని విషయాల్లో ముఖ్యమైన రోజు అవుతుంది. కొందరు ఆస్తి కొనడానికి డీలర్లను సంప్రదించొచ్చు. ఈ రాశి వారికి పనిలో పరిస్థితులు కొంచెంగా ఇబ్బందితో కూడుకుని ఉండొచ్చు. ధూమపానం, మద్యపానం, దురలవాట్లకు, దుష్ట సాంగత్యానికి దూరంగా ఉండండి. ఇక ఈ రోజున వీరు ఒక యాత్రకైతే వెళ్లాలని ఆలోచిస్తుంటే శ్రద్ధ వహిస్తారు. కొన్ని పనుల్లో జాప్యం జరిగిన ఎటకేలకు పూర్తి చేస్తారు. విద్యార్థులకు ఉత్సాహంగా ఉంటుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆస్తి విషయంలో నూతన ఒప్పందం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. వ్యాపారం విస్తరణ, ఉద్యోగాల్లో అనుకుని హోదా వస్తుంది. ఈ రోజు ఆశించిన ఫలితాల కోసం తీవ్రంగా, ఇష్టంగా శ్రమించండి. ఆటంకాలు ఎదురైనా శ్రమించండి. ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఆదాయం సామాన్యంగా ఉన్నా గుర్తింపు ఊహించని విధంగా ఉంటుంది.